భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో నిరాశపరిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన నీరజ్ టాప్ 3లో నిలవలేకపోయాడు. ఆశించిన ప్రదర్శన చేయలేక 8వ స్థానానికి పరిమితమయ్యాడు. బుధవారం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే 84.85 మీటర్ల త్రో విసిరిన నీరజ్ ఫైనల్కు క్వాలిఫై అయ్యాడు. కానీ గురువారం జరిగిన ఫైనల్లో టైటిల్ను నిలబెట్టుకోలేకపోయాడు. ఫైనల్లో మొత్తంగా 12 మంది పోటీ పడ్డారు. ఇందులో నీరజ్ చోప్రా ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్కు అందుకోలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు విసిరి 8వ స్థానానికే పరిమితమయ్యాడు.